ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ అతలకుతలమైంది. నగరంలో పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. మూసీ నది పొంగి ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్ వరద ముంచెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులకు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామంటున్న రంగారెడ్డి ఆర్ఈ శ్రీలతతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఈరోజు మనకు ఎంజీబీఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం పరివారం మొత్తం మనకు వాటర్తో నిండిపోయింది. ప్లాట్ఫామ్ మీదకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చాలా రకాలుగా. మధ్యాహ్నం నిన్న అర్ధరాత్రి 11 గంటలు 12 గంటల నుంచి మనకి ఈ వాటర్ ఫ్లో అనేది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సిబ్బంది మరియు హైడ్రా సిబ్బంది అధికారులు అందరూ చర్యలు తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో ఇప్పుడు రంగారెడ్డి ఆర్ఈ శ్రీలత మేడం గారు ఉన్నారు మనతోటి. వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, ఈ నార్మల్గా చూస్తే ఎన్ని సంవత్సరాల నుంచి మనకు ఈ ప్రాబ్లం లేకుండా ఉంది? ఈ వాటర్ ఫ్లో అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదనే చెప్తున్నారండి ఎవరైనా. రాత్రి 11:30, 12 o'clock ఆ టైంలో బాగా ఒకటేసారి ఉధృతంగా వచ్చేసింది వాటరు. సో మేము ఇమీడియట్గా మా బస్సెస్ లోపలికి రాకుండా అరేంజ్మెంట్స్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ హెల్డప్ అయి ఉన్న ప్యాసింజర్స్ని హైడ్రా టీమ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో బయటికి తరలించాము. బయట నుంచి బస్సులు ఎక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మార్నింగ్ నుంచి మేము ప్రయాణికులకి కంటిన్యూస్గా విజ్ఞప్తి చేస్తున్నాము, ఇమ్లీబన్కి రాకండి, ఇక్కడ నుంచి బస్సులు ఎక్కడానికి అవకాశం లేదు కాబట్టి మీరు డిఫరెంట్ అంటే మహబూబ్ నగర్ కర్నూలు సెక్టర్ వెళ్ళే వాళ్ళు ఆరాంఘర్ నుంచి, అలాగే ఖమ్మం, నల్గొండ, విజయవాడ వెళ్ళే వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి, అండ్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి హన్మకొండ, మహబాద్, నర్సంపేట వెళ్ళే వాళ్ళు ఇట్లా, అండ్ దెన్ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వాళ్ళు జేబీఎస్ నుంచి బస్సెస్ ఎక్కాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఆఫీసర్స్, సూపర్వైజర్స్, అందరు ఎంప్లాయీస్ అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారండి ప్రయాణికులకు హెల్ప్ చేయడానికి. ఎవరన్నా ఇక్కడికి వస్తే వాళ్ళని ఈ పాయింట్స్కి మేము పంపించడానికి సిటీ బస్సులు ఏర్పాటు చేసుకున్నామండి. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఆన్లైన్లో కూడా చాలా మంది టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీకు ఎటువంటి ఫెసిలిటీస్ సదుపాయాలను మీరు కల్పించారు? అంటే ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్న ప్యాసింజర్స్ మొబైల్ నెంబర్స్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇమ్లీబన్ వద్దు, మీరు అంటే వాళ్ళు విజయవాడ వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్ దగ్గర వచ్చి బస్ ఎక్కండి, అట్లాగే మీరు నిజామాబాద్ అటు పక్కకు వెళ్ళాలి అనుకుంటే మంచిర్యాల ఎక్కువ ఉంటాయి రిజర్వేషన్స్, మీరు జేబీఎస్ఏ బోర్డింగ్ ఎక్కువ ఉంటుందండి, జేబీఎస్లో ఎక్కండి అని ముందే మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరిని వాళ్ళని పర్సనల్గా కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే SMS పంపించడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నామండి. మేడం, ఇప్పుడు పండుగ సీజన్ కదా, దసరా కాబట్టి మీకు ప్రయాణికులు ఎక్కువగా మీరు రద్దీ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇలా జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మేము చాలా ఎక్కువ ఏర్పాట్లు చేసుకున్నామండి. ఇక్కడ మేము ఒక 100 మంది సిబ్బందికి అంటే ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అందరికీ కూడా డ్యూటీస్ వేసి ఇక్కడ ప్యాసింజర్స్కి అంటే హెల్ప్ డెస్క్లు పెట్టి మేము ఒక పండగ అంతా మనకి ఇక్కడే కనిపిస్తుందండి ఇమ్లీబన్లో. సో ఇలాంటి పరిస్థితిలో ఇలా జరగటం కొంచెం నిరుత్సాహంగా ఉన్నమాట వాస్తవమే. కానీ దసరా పండుగ అంటే చాలా పెద్ద ఎత్తున ప్రయాణాలు చేసి సొంత ఊళ్ళకి తరలి వెళ్తారు. సో వాళ్ళు ఇమ్లీబన్ నుంచి బయలుదేరలేకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రయాణాలు మానుకోవాల్సిన అవసరం లేకుండా మేము ఈ అదనపు బస్సులు ఏర్పాటు చేశాము. వాళ్ళ ప్రయాణాలు అయితే సాఫీగా జరిగేటట్టు మేము అరేంజ్మెంట్స్ చేశాము. లోకల్ వాళ్ళు ఉంటారు కదా మేడం, లోకల్లో తిరిగే వాళ్ళు డైలీ మహిళలకు ఇప్పుడు ఫ్రీ బస్ పథకం కింద చాలా మంది ఇప్పుడు లోకల్ బస్సెస్ ను యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా లోకల్ వాళ్ళు తిరిగే వాళ్ళకు కూడా మీరు ఎటువంటి ఫెసిలిటీస్ అంటే నార్మల్గా బయట వాళ్ళకు కూడా మీరు చేశారా? అంటే లోకల్ సిటీ బస్సెస్ యాజ్ ఇట్ ఈస్గా నడుస్తున్నాయి కదండి. సిటీ బస్సెస్ ఇక్కడి నుంచి ఏం స్టార్ట్ కావు, మనం అన్నట్టు ఆ సిటీ బస్ టెర్మినల్ ఉంది ఆపోజిట్ CBS, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సిటీ బస్సెస్ అంటే ఎక్కడన్నా ఈ వాటర్ లాగింగ్ వల్ల ట్రాఫిక్ జామ్ ఉండి సిటీ బస్సెస్ ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది ఏమన్నా ఉండొచ్చేమో, కానీ అదర్వైజ్ సిటీ బస్సెస్ ఆపరేషన్ నార్మల్గానే ఉందండి. నార్మల్గా ఇప్పుడు నార్మల్కి సంబంధించి TGRTC అండ్ APSRTC సంబంధించిన సర్వీసులు మాత్రమే మీరు అవుట్సోర్స్ నుంచి మీరు ప్రారంభించడం జరిగింది. అంటే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని ప్లేసుల నుంచి వాళ్ళకు పంపించడం జరిగింది కదా, దీనివల్ల ప్రజలు ఏమైనా ఇబ్బందులు మీకు ఏమైనా చెప్పడం జరిగిందా?
అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా కొంతమంది ఫ్యామిలీస్ అండ్ విత్ లగేజ్ సడన్ గా వచ్చేస్తారు కదా, వాళ్ళకి కొంచెం ఇక్కడ నుంచి ఒక బస్సు ఎక్కి మారి ఇంకొక చోటకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కానీ మాకు ఇలాంటి అంటే సడన్ గా వచ్చిన సిచ్యువేషన్ కాబట్టి మేము ఇమీడియట్ గా చేయాల్సిన అరేంజ్మెంట్స్ చేశాము. వీలైనంతగా ఇబ్బంది లేకుండా వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఎటువంటి అనివార్య కారణాలు అయితే జరగలేదు మేడం. నార్మల్ గా ఫ్లోటింగ్ రావడము, నార్మల్ గా వెళ్ళిపోవడం మాత్రమే జరిగింది కదా. అంతేనండి. అంటే ఎలాంటి నష్టం ఇబ్బంది ఉంది కానీ ఎవరికి ఏమి అంటే పడిపోవటము అట్లాగా ఏమి జరగలేదండి. సో మీకు ఈ న్యూస్ తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది అండ్ పోలీస్ వాళ్ళు వెంటనే అప్రమత్తం అయ్యి నార్మల్ గా ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. అంటే మా ఎండి గారు కూడా మాట్లాడటం జరిగిందండి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ అందరితోటి. సో వెంటనే అందరూ కూడా స్పందించి ఇక్కడికి వచ్చారు. ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీటి మట్టం అనేది పెరిగింది. దానివల్ల అర్ధరాత్రి 11-12 గంటల సమయం నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ ఆవరణలోకి వరద నీరు అయితే ప్రవహించింది. దానివల్ల మనకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 29 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 50 వరకు ఈ వరద నీరు అనేది ఫ్లోటింగ్ కావడం వల్ల లోపలికి ఆర్టీసీ బస్సులు కూడా రావడానికి చాలా ఇబ్బందికరంగా మారిందని మనకు అధికారులు అయితే స్పష్టం చేశారు. అర్ధరాత్రి 11-12 గంటల నుంచి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమై రెస్క్యూ సిబ్బంది, పోలీసులు గత రాత్రి అర్ధరాత్రి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఎటువంటి హాని కలగకుండా మాత్రం చర్యలు తీసుకుంటున్నారని అయితే మేడం అయితే మనకు స్పష్టంగా వివరించారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలైనా, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలైనా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎవరికైతే ఈ ఫెస్టివల్ సీజన్లో, దసరా ఫెస్టివల్ సీజన్లో చాలామంది తెలంగాణ ఆడపడుచులు కానీ అందరూ బతుకమ్మ, దసరా ఫెస్టివల్ సీజన్లో ఇళ్ళకి వెళ్ళడానికి ముందుగా రిజర్వేషన్ చేసుకున్న కస్టమర్లకి వాళ్ళ మొబైల్ నెంబర్కి మెసేజ్లు పంపించడం జరిగింది. ఈ క్రమంలో వారికి ఆల్టర్నేట్ ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే హనుమకొండ, వరంగల్ వెళ్ళే వాళ్ళకు ఉప్పల్ సైడు, మంచిర్యాల సైడ్ వెళ్ళే వాళ్ళకు జేబీఎస్ సైడు, విజయవాడ సైడ్ వెళ్ళే వాళ్ళకు ఎల్బీ నగర్ సైడు వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అయితే చేయడం జరిగిందని మనకు మేడం గారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటున్నారైతే మనకు మేడం స్పష్టంగా వివరించింది. థ్యాంక్ యూ. బీఆర్కే న్యూస్.